శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనము ఒక జనాదరణ పొందిన శాస్త్రం గురించి చెప్పుకుందాము. దాన్నే ఫేస్ రీడింగ్ అంటారు. తెలుగులో చెప్తే చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఈ ఫేస్ రీడింగ్ అనే మాట మనము సామాన్యంగా వింటూనే ఉంటాం. దీన్ని తెలుగులో ముఖ జ్యోతిష్యం అంటారు. అంటే ముఖ కవళికలను బట్టి వాళ్ళ భవిష్యత్తు లేక వర్తమానం లేక వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో చెప్పే పద్ధతి అన్నమాట. అయితే దీనికే ఇంకొక పేరు కూడా ఉంది. దాన్ని భావ సాముద్రికము అని కూడా వ్యవహరిస్తూ ఉంటారన్నమాట. అయితే ఇది కూడా జ్యోతిష్య శాస్త్రము లాంటిదే. అయితే దీనికి పెద్దగా మంత్రతంత్రాలతో పని లేదు. తర్వాత మనము పుట్టిన సమయము తెలియక్కర్లేదు, నక్షత్రము కూడా తెలియక్కర్లేదు. కానీ దీనికి కావాల్సింది సిక్స్త్ సెన్స్ అంటూ ఉంటాం ఇంగ్లీష్లో మనం. అంటే మనోజ్ఞానం ఉండాలి చెప్పేవాడికి. అది ఉండి అతను కనుక వాక్శుద్ధి కలిగిన వాడైతే చక్కగా అతను చెప్పేవన్నీ 80% వరకు దాదాపు నిజమే ఉంటూ ఉంటాయి. అంటే ఈ చెప్పేవారికి మనోజ్ఞానం ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క ముఖం తీరును కానీ, వాడి యొక్క ముఖ కవళికలను కానీ, లేదా కంటి చూపులోని శక్తిని కానీ, మాట్లాడే పద్ధతి, ముక్కు తీరు, అలాగే వస్త్రధారణ, పలువరుస, పెదాలను, ఆఖరికి కనుబొమలను, భుజాల తీరును, నిలుచునే పద్ధతిని, కూర్చునే విధానమును కూడా వీరు ముందుగా పరిశీలించి ఒక అంచనాకు వస్తారన్నమాట. అయితే నవ్వే విధానం కూడా వీళ్ళు పరిశీలిస్తారు. వీళ్ళు మనకు తెలియకుండానే మెడ పొడుగు, చూపులతోనే కొలుస్తారు. అయితే వీరు చేతులను కానీ, చేతి రేఖలను కానీ కూడా పరిశీలించరు. అలా మన ముఖమును పరిశీలించాక కొద్ది సమయం ఆలోచించుకొని మన జీవితం గురించి చెప్పడం మొదలు పెడతారు. మనలోని లోపాలను, మనలోని విశేషాలను పుస్తకం తెరిచి చదివినట్లుగా, అరటిపండు ఒలిచి ఇచ్చినట్లుగా చక్కగా చదివేస్తారు. ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుంది. దాదాపుగా ఇవి నేను ఇందాకే చెప్పినట్లు 80% వరకు నిజమే అవుతూ ఉంటాయి. అయితే ఇది ఏమైనా కష్టమా అంటే ఇది నేర్చుకోవడం కానీ చెప్పడం కానీ కష్టసాధ్యమైతే మటుకు కాదు. ఎందుకంటే అప్పుడప్పుడు మనము గమనించే విషయాలు కానీ, మనం చెప్పే విషయాలు కానీ నిజమే అవుతూ ఉంటాయి. మనం ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, ఉదాహరణకి వారిని చూడగానే, వారు ఆహ్వానించే పద్ధతి చూడగానే మనము ఒక అంచనాకు వస్తాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మనం ఎంతసేపు గడపగలమని. ఇది వాళ్ళేమీ చెప్పలే. వాళ్ళు మనల్ని చక్కగా ఆహ్వానించారు, నవ్వుతూ ఆహ్వానించారు, అన్నీ ఇచ్చారు. కానీ వారి ముఖములో ఏదో ఒక భావము మనని అక్కడ నిలవనీయదు. అది మనము మన అనుభవంతో నేర్చుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడికి వస్తే మనం ఈ శాస్త్రంలోకి చెప్పేవాడికి ఫస్ట్గా ఉండవలసిన లక్షణం మంచి వాక్ శక్తి. అంటే ఏది చెప్పినా తడబడకుండా వివేకముతో వినేవారిని మంత్రముగ్ధులను చేసేటువంటి మాటలతో కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ చక్కగా నిదానంగా సందర్భోచితంగా
సావధానంగా స్థిరప్రజ్ఞతో చెప్పాలి. అలా చెప్పినప్పుడు వినేవాడికి కూడా చాలా వినాలని అనిపిస్తాయి ఎదుటివారి యొక్క మాటలు. ముఖ కవళికలను, భావ ప్రకటనను అతను గమనిస్తూ ముందుకు పోతూ ఉంటాడు. ఇదొక వశీకరణ విద్య లాంటిదే. అనుభవమే దీని మంత్రం. అయితే దీనికి యంత్రం అంటూ ఏమి ఉండదు. అతని యొక్క విజ్ఞానమే. ఏం విజ్ఞానం? మనోవిజ్ఞానం. అదే యంత్రము. సాధన తప్పకుండా అతను చేస్తూ ఉండాలి. పూర్వకాలంలో పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు, ఒక వ్యక్తి నడుస్తున్నాడు అనుకోండి, అతను నడిచే విధానాన్ని బట్టి కూడా అతను ఏ రాసో పెద్దలు చెప్పడం నేను విన్నాను. రోడ్డు మీద తిన్నగా నడవకుండా ఇలా మూలక నడుస్తూ ఐమూలగా నడుస్తూ ఉంటారు. వారిని వృశ్చిక రాశిగా చెప్తారు. చూస్తే నిజంగా వారు వృశ్చిక రాశి వారై ఉంటారు. ఇలా కొన్ని పద్ధతులు కూడా పెద్దల దగ్గర నుంచి మనం విని ఉంటాము. అయితే ఏ శాస్త్రానికైనా, ఏ విజ్ఞానానికైనా ఏది చెప్పాలన్నా సాధన చెయ్యాలి. తొందరపడి చెప్పకూడదనమాట. కొన్ని రోజులకు అది మనకి ఆ విద్య కైవసమవుతుంది. అస్సలు తొందరపడకూడదు. అయితే దీనిని ఇంకొంతమంది ఇంకో రకంగా కూడా చెప్తారు. కొన్ని రకాల వస్తువుల పేర్లు అడుగుతారు. అంటే నీకే పువ్వు ఇష్టం, ఏ కాయ ఇష్టం, ఏ రుచి ఇష్టం, ఏ కలర్ ఇష్టం, ఏ వస్త్రములు నీకు బాగుంటాయి, ఇలా రంగులు, రుచి, వాసన ఇలా అడుగుతారు మనల్ని. అడుగుతున్నప్పుడే వారేం చేస్తారంటే ఆ రంగుకు ఒక సంఖ్య ఉంటుంది. వాళ్ళు అడిగేటువంటి ఆ పువ్వుకో, ఆ కాయకో, ఆ పండుకో ఒక సంఖ్య ఉంటుంది. ఈ సంఖ్యలన్నీ కూడా గుణించుకుంటారు మనస్సులోనే. ఇది కూడా ఈ శాస్త్రం కిందకే వస్తుంది. గుణించుకొని దానిని బట్టి వారు అతని యొక్క భవిష్యత్తును, లేదా వర్తమానమును, లేదా జరిగిపోయింది కూడా వారికి తెలిసినట్లుగా ఢంకా బజాయించి చెప్తారన్నమాట. ఇది ఒక రకమైనటువంటి పద్ధతి. ఇంకొకళ్ళు ఒక రంగు రుచి, రంగు గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకొని ఇతని యొక్క లోతైన భావజాలమును బయటపెడుతూ ఉంటారన్నమాట. వీటన్నిటినీ కలబోసి విశ్లేషించి చెప్పడమే జీవిత నడవడికను వీరు చెప్పగలుగుతారు. ఇది ఎక్కువగా ముఖములోని భావములను పరిశీలించి వీరు చెప్తూ ఉంటారన్నమాట. మనం చూస్తూ ఉంటాం స్వామీజీలు, బాబాలు, పెద్దలు ఈ విధంగా మన ముఖం చూడగానే, అంటే మన లోపలికి వాళ్ళు ఏదో దూరి చూసినట్లుగా మన మనస్సును ఇట్టే చదివేసి నిజమేనా అని అడుగుతూ ఉంటారు. మీరు ఇది నిజము కాదు అని చెప్పేటువంటి శక్తి మన దగ్గర ఉండదు ఆ సమయంలో. అంటే వాళ్ళు మనని అంత బాగా చదివేశారన్నమాట. ఇలా చెప్పడానికి మాయా మంత్రం అక్కర్లేదు. ఎదుటి మనిషిని అర్థం చేసుకోగలిగి కొంత సామర్థ్యం, కొంత మాటకారితనం ఉంటే మటుకు చాలు. దీనికి మూల సూత్రాలు, శక్తి సామర్థ్యాలు విశేషంగా ఉండాలి. అలాగే చక్కటి వేషధారణ ఉండాలి చెప్పే అతను. అలాగే భాష వినగానే ఇంకొంచెం సేపు వాళ్ళు మాట్లాడితే బాగుండు అనే పద్ధతి వారి దగ్గర ఉంటే వారు చెప్పేవన్నీ కూడా మన చెవికి ఎక్కుతాయి. వారి నోటి మాట మనకి మంత్రములాగా కూడా పనిచేస్తూ ఉంటుంది. నేను చూసిన ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఒకరోజు ఒక కాయగూరల అమ్మాయి
కాయగూరలు అమ్ముకుంటూ ఆ వీధిలోనికి వచ్చింది. ఆ వీధిలో మా గురువుగారు ఉండేవారు. గురువుగారు ఆ అమ్మాయి ఎక్కడో దూరంగా వీధి చివరకు ఎగవేస్తున్నా సరే ఆ అమ్మాయిని పిలవమని శిష్యులకు చెప్పారు. ఆ అమ్మాయి రాగానే ఒక్కసారిగా ఆ అమ్మాయి ముఖాన్ని చూశారు. చూసి ఇంట్లోకి పిలిచి, అమ్మగారిని పిలిచి, ఆ అమ్మాయి దగ్గర ఉన్న కాయగూరలన్నీ మాట్లాడకుండా బేరమాడకుండా కొని ఆ అమ్మాయిని తొందరగా ఇంటికి పంపించమని చెప్పారు. ఆయన చెప్పడం తడువు అమ్మగారు అలాగే చేశారు. మరికొంత డబ్బు ఆయన జేబులోంచి తీసి ఆ అమ్మాయికి ఇచ్చి, నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళమ్మా అని చెప్పారు. ఆ అమ్మాయి, అలాగే బాబు, అన్నీ ఇక్కడే అమ్ముడైపోయాయి కదా, గంప నిండా కూరలు, ఇంకా వేరే చోటికి వెళ్ళవలసిన అవసరం ఏమిటి అని చెప్పి నవ్వుకుంటూ ఆ అమ్మాయి తన ఇంటికి వెళ్ళింది. అయితే అమ్మగారు శిష్యులు కూడా అనుకున్నారు, గురువుగారి చేష్టలు, ఆ పద్ధతులు ఏదో అంతరార్థం ఉంది కాబట్టి ఆయన అలా చేశారని. కానీ ఎవరూ అడగల. కొద్దిసేపు పోయాక అమ్మగారితో గురువుగారు ఇలా అన్నారు, ఆమె కాయగూరలు అమ్ముతూ ఇంకో 4-5 వీధులు తిరగట్టే ఆ అమ్మాయి చాలా అలసిపోతుంది. ఆ అమ్మాయి జీవించి ఉండడానికి ఇంకా అవకాశం లేదు. ఆ అమ్మాయికి మరణ సమయం ఆసన్నమయ్యింది. అందుకని ఆ అమ్మాయి తొందరగా వెళ్తే డబ్బులు చేతి నిండా పడ్డాయనే ఆనందంతో హాయిగా తన ప్రాణాలు విడుస్తుంది. అదే తను అమ్ముకుంటూ గొంతుకులోంచి మాట రాకుండా అరుచుకుంటూ వెళితే వీధిలో ఎక్కడైనా అమ్మాయికి జరగరాంది జరిగితే బాగోదు అని అలా చెప్పానని చెప్పారు. తరువాత మర్నాడు వాకప్ చేస్తే సరిగ్గా ఈయన చెప్పే సమయానికి మాస్టర్ గారు ఎలా అయితే చెప్పారో ఆమె గురించి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆనందంగా ఆ డబ్బులు ఇంట్లో వాళ్ళ చేతిలో పెట్టి, ఇవాళ గంప నిండా కూరలన్నీ ఒక ఇంట్లోనే ఇచ్చాను, ఒక సత్పురుషుణ్ణి చూశాను, పెద్దవారిని చూశాను, నమస్కరించాను అని పరిపరి విధాల ఆయన్ని గురించి చెప్తూ దైవనామస్మరణ చేస్తూ ఆమె ఆనందంగా ప్రాణం వదిలింది. అంటే శిష్యులందరూ చాలా ఆశ్చర్యపోయారు, ఎలా చెప్పారా అని. అప్పుడు ఆయన చెప్పిన మాట నేను ఇంకా గుర్తుంచుకుని ఉన్నాను. ఒకటి, ఆ అమ్మాయి ముఖము తీరు. 2, అంటే ఆ అమ్మాయి అలసిపోయి లోపల ఆ అమ్మాయి కాయగూరలో నడుస్తున్నప్పుడు ఒక అపశృతి వినిపించింది ఆయనకి ఆ శబ్దము మాటలో. కాబట్టి తొందరగా వెళ్ళమన్నానన్నారు. ఇలాగే ఇంకొకసారి ఇంకొకళ్ళు వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధం ఎంతకీ కుదరట్లేదు అని వచ్చారు. అయితే ఆయన ఏం చెప్పారంటే, అంటే ఇవన్నీ నేను కళ్ళతో చూశాను కాబట్టి, విన్నాను కాబట్టి చెప్తున్నాను. ఆయన అన్నారు కదా, ఏం పర్వాలేదమ్మా. అడిగిన ఆవిడ మాతృమూర్తి, ఆ అమ్మాయి అమ్మగారు కాబట్టి కొంచెం మొహమాట పడుతూ ఆమె అడిగారు, ఏం పర్వాలేదు, తొందరలో తిరుపతి వెళ్ళిరండి, ఆ స్వామిని దర్శనం చేసుకుని రాగానే మీ అమ్మాయికి మంచి సంబంధం కుదురుతుంది, చక్కగా వివాహం చేస్తారు, నన్ను కూడా మీరు ఆహ్వానిస్తారు అని చెప్పారు. వారు చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళి ఆయన చెప్పారు కదా అని ఆ మర్నాడే బయలుదేరి వాళ్ళు తిరుపతి వెళ్ళారు. వీరు వెళ్తుంటే వీరికి దోవలో ఒకరితో పరిచయం అయింది, ఒక కుటుంబం వారితో. ఆ కుటుంబంలో ఒక చక్కటి వరుడు ఉన్నాడు. వీళ్ళు చక్కగా తిరుపతి వెళ్ళి దర్శనము చేసుకొని ఒకరి అడ్రస్లు వాళ్ళు పుచ్చుకొని వారు తిరిగి వస్తూ, వారు కూడా తిరుపతి వెళ్తున్నారు చూడండి ఇక్కడ, వస్తూ ఆ రైల్లోనే వాళ్ళు అనుకున్నారు, ఒకళ్ళకొకళ్ళు బాగా నచ్చారు అమ్మాయి అబ్బాయి,
మంచి సంబంధం, మనం చక్కగా సంబంధం చేసుకున్నాము కాబట్టి ఏర్పాట్లు చేసుకుందాము అని చెప్పి వారు మాట్లాడుకొని సంబంధం నిశ్చయించుకొని ఇంటికి తిరిగి వచ్చారు. వారు వస్తూనే గురువుగారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి, మీరు చెప్పినట్లుగానే స్వామిని దర్శించుకొని వచ్చాము, ఇదిగో ప్రసాదం, దానితో పాటు మీరు చక్కగా చెప్పిన శుభవార్త ఇదిగో అని చెప్పి వారు చెప్పారు. అప్పుడు గురువుగారు అన్నారు కదా, అమ్మా, నేను చెప్పింది స్వామివారి కృప గురించి. ఆయన కృప మీ మీద ఉంది కాబట్టి చక్కగా మీకు దైవం అనుకూలించాడు, చక్కగా ముందుకు వెళ్ళండి, పెళ్లి పనులు చేసుకోండి అని చెప్పారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ మనుషుల యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కానీ నక్షత్రాలు కానీ వారేమీ అడిగి ఉండలేదు ఆ రోజు. ఆవిడ యథాలాపంగా చెప్పారు. ఈయన కూడా చక్కగా యథాలాపంగా చెప్తున్నట్టుగానే స్వామిని దర్శించుకొని రండి అన్నారన్నమాట. ఇలాంటివన్నీ కూడా మనం ఈ ముఖజ్యోతిషంలో చూస్తూ ఉండొచ్చు. అయితే కొంతమంది హేతువాదులు అడగచ్చు, ఇది మనము నమ్మవచ్చా అని. ఎవరి అనుభవాన్ని బట్టి వారికి నమ్మకం అనేది కలుగుతుంది. ఇది నిజమైన శాస్త్రమా కాదా అనే దానికంటే వాక్శుద్ధి కలిగిన మహానుభావులు చెప్తే మటుకు ఇందాకే నేను చెప్పినట్లుగా 80% నిజమవుతాయి అన్నమాట. వచ్చే వారం మరికొన్ని విశేషాలు చెప్పుకుందాం. స్వస్తి సశేషం. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.